గురుగారు తమ పేరు, ఈ ఊరు? నా పేరు లక్ష్మీ నరసింహ శర్మ. ఓకే. కొత్తగూడెం. ఓకే. రాజురాం బస్తీ విశ్వనాథ కాలనీలో ఉంటాను. జ్యోతిష్యం చెబుతూ ఉంటాను. ఓకే. జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఏమిటంటే అర్ధరాత్రి తెల్లవారుజామున నిద్ర లేచే వరకు కళ్ళు కనపడకుండా అయినాయి. ఓకే. ఆ కనపడకుండా అయిన తర్వాత నాకు అంతకుముందు ఆపరేషన్ అవన్నీ అయింది, లెన్సెస్ అవన్నీ వేశారు. ఓకే. వేసిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత జరిగింది. అలా జరిగిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో టెస్టులు అవన్నీ చేశారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే రెటీనా నుంచి న్యూరోకు ప్రాబ్లం ఉంది నాన్న, అందుట్లో క్లాట్ అయినందువల్ల నీకు చూపు లేదు అని చెప్పారు. నాగేశ్వరరావు గారు వచ్చే ఓ రోజు ఇట్లా ఉన్నది, కొంత వాడి చూద్దామండి, మరి మీకు గనక వస్తే అదృష్టం అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక 4.5 నెలలు కంటిన్యూగా హీలీ. ఎన్ని రోజులు వచ్చింది కూడా చెప్పండి. చెప్పా. అయితే 5వ రోజు కొద్దిగా మార్పు వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇంకా కొంచెం మార్పు వచ్చింది. ఆ మార్పు ఇప్పటి వరకు అలాగనే ఉంది, అసలు పూర్తిగా కనబడని వ్యవహారం. ఓకే. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇలా ఉన్నది, అంత కలరు, ఇట్లా కొన్ని ఐడెంటిఫై అవ్వటం. ఒకసారి ఇలా దారి చూసుకుంటూ పోతే ఆ దారి నాకు క్లియర్ గా ఉండటం. భోజనం చేస్తున్నప్పుడు ఏంటంటే మొత్తం బ్లాక్ గా ఉండేది. భోజనం ఉంది, అన్నం ఉందా, కూర ఉందా, పప్పు ఉందా, అవేమి తెలిసేవి కావు. ఇప్పుడు కొంచెం అన్నానికి అన్నం, దేనికి దానికి విడిగా ఉన్నట్లుగా డిస్టెన్స్, వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇవి తెలుస్తున్నది. ఓకే. పర్వాలేదు. ఇప్పుడైతే మాదిరిగా నాకు ఇంప్రూవ్మెంట్ నా వీడియో నేను చూసుకున్నాను, దీంట్లో పెట్టుకొని ల్యాప్టాప్ లో పెట్టుకొని చూశాను. పెద్ద టీవీలో పెడితే కొంచెం మాదిరిగా కనబడుతుంది, పర్వాలేదు. ఫోటోలు కొన్ని చూశాను, ఏది మా ఆల్బంలో ఉంటాయి కదా. అయితే కొంచెం పెద్ద ఫోటో అయితేనే కొంచెం క్లారిటీగా కనబడుతుంది, చిన్న ఫోటోలు అయితే మాదిరిగా కనబడుతుంది. ఫస్ట్ బ్లాక్, మొత్తం బ్లాంక్. ఎవరన్నా చేయబట్టుకొని చేతికి ఇస్తే తినడం అంతేగాని ఏం తెలిసేది కాదు. ఇప్పుడైతే నా పని నేను చేసుకోగలుగుతున్నా. వ్యవహారాలన్నిటికీ నా పని నేను చేసుకోగలుగుతున్నా. ఓకే. 4.5 నెలలు పెట్టారు హీలింగ్. రోజు పొద్దున 1 గంట, మళ్ళీ సాయంత్రం 1 గంట, ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పెట్టాము కొన్ని రోజుల్లో, వీలు పడ్డ రోజుల్లో. టోటల్ గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఓ మాదిరిగా కనబడుతుంది. ఓకే. అసలు అంతకుముందు బ్లాంక్, అసలు కంప్లీట్ గా బ్లాక్ అన్నమాట. బ్లాక్ ఏం లేదు, చీకటిగా ఉండేది, అంతా చేయబట్టుకొని తీసుకుపోయి కూర్చోబెట్టుకోవడం. ఇప్పుడు అదేం లేదు. ఓకే. నా అంతటి నేను నడవగలను, చేస్తున్నాను, చేస్తున్నాను, నడుస్తా. అప్పుడు కూడా కనబడని రోజుల్లో నడుస్తా, గానీ ఏం కొట్టుకుంటుందో ఇప్పుడు అది లేదు. ఓకే. అప్ అండ్ డౌన్స్ ఎక్కడున్నాయి, మెట్లు ఎక్కడున్నాయి, ఇట్లా కొన్ని తెలుస్తున్నాయి, ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళగలుగుతుంది. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఈ సమస్య ఉంది గురుగారు? ఈ సమస్య 2017 డిసెంబర్ రాత్రి పోయింది. 2017 డిసెంబర్ 15. ఓకే. అంటే 2017 నుంచి ఇప్పటి వరకు కూడాను చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది, ఏం కాని రాక. ఆ మొదట్లో వాళ్ళు స్టిరాయిడ్ ఇచ్చారు. స్టిరాయిడ్ ఇవ్వటం వల్ల వాంతులు, వ్యవహారం, ఇండైజేషన్, ఒళ్ళు ఊగిపోవటం, షేకింగ్ రావటం, అదంతా. అవన్నీ తర్వాత మళ్ళీ చూపించి ఆ రియాక్షన్స్ అన్ని తగ్గాయి. తగ్గిన తర్వాత ఆహారం తీసుకోవడం చేయటం. ఓకే. బీపీ, షుగర్ అంటే దానికి మెడిసిన్ తీసుకుంటున్నాను, అవి కంట్రోల్లో ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు యాక్టివ్నెస్ బాగా పెరిగింది కదా గురుగారు? ఇది వరకటి కంటే యాక్టివ్నెస్ అయితే పెరిగింది. ఓకే. సో మొత్తానికి హీలింగ్ మీకు మేలు చేసింది, మాదిరిగా పనిచేసింది. అంటే ఆ బ్లాక్ అయిపోయి మరి నా ఏజ్ ఏమిటంటే 73 సంవత్సరాలు. షుగర్, బీపీలు వచ్చి 18 సంవత్సరాలు. మరి ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా నాన్న శరీరంలో.
వయసు రీత్యా మార్పులు ఉంటాయి కదా. వయసు రీత్యా మార్పులు ఉంటే వచ్చిన అనారోగ్యం యొక్క స్థితి, షుగర్ బీపీ అంటే ఇక అవి తెలుసుగా అందరికి. అట్లా కూడా కవర్ అయింది. తెలియకుండా తినేస్తుంది కదా లోపల. అవును అవును గురుగారు. ఓకే. ఇది ఇప్పుడున్న పరిస్థితి అయితే యావరేజ్గా మాదిరిగా కనిపిస్తుంది. ఒక 10 అడుగుల లోపల ఉన్న పెద్ద పెద్ద వస్తువులు అయితే ఐడెంటిఫై చేసుకోగలుగుతాను. ఓకే ఓకే, సంతోషం గురుగారు. చాలా చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు.